మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం ములకల్చెరు మండలంలో ఉన్నటువంటి ఎండపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూములు అయితే అన్నీ కూడా హంద్రీనివా కాలువ అటువైపు ఉన్నాయని చెప్పేసి కూడా వీరందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఈ యొక్క హంద్రీనివా కాలువ అభివృద్ధిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కీలకంగా ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఈ యొక్క అభివృద్ధి ఒక ఊరికి శాపంగా మారినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఒక ఊరికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములు కానివ్వండి, అదేవిధంగా శ్మశానాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ కాలువకు అటువైపునే ఉండేటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ఎండపల్లి గ్రామానికి అదేవిధంగా ఈ కాలువ అటువైపు ఉన్నటువంటి 4-5 పల్లెలకు ఉన్నటువంటి కనెక్టివిటీని వీరు ఒక బ్రిడ్జ్ రూపంలో ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వీరందరూ కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి ఒక ఊరికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం కీలకంగా తీసుకొని ఎండపల్లి గ్రామానికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా వీరందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మనతో పడుతున్నారు. వారందరినీ కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, మీ పేరు? దేవమ్మ సార్. పసుపులేడు దేవమ్మ. ఏ ఊరు మీది? మాది ఎండపల్లి సార్. మాకు కాలువ వచ్చి సేద్యాలకి పోవాలంటే బోర్లు ఉన్నాయి, ఎక్కువ భూములు ఇక్కడ ఉన్నాయి. కాలువకి పక్క కాలువ దాటుకొని రావాలంటే మాకు ఇబ్బంది. మేము కూలీ నాలుకి పోవాలంటే కాలువ దాటుకొని పోవాలా. గుంతూరు బల్ల దాటుకొని మేము అట్లా రావాలంటే మాకు చాలా దూరము. మాకు గొడ్డు గోదావరి రావాలంటే ఇట్లా ఇబ్బంది. అందుకని మాకు సౌకర్యం కావాలని మోరీ కావాలా సార్. మాకు మోరీ కావాలా, బ్రిడ్జ్ కావాలా? బ్రిడ్జే కావాలా సార్. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఈ సమస్య? 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. స్టార్టింగ్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అడిగారా లేదా మీరు? అడిగినాం సార్, అడిగినాము. ఆ పక్క ఎత్తినారు, ఈ పక్క ఎత్తినారు. మీకు మోరి వచ్చేట్టుగా చూస్తామమ్మా అన్నారు. మేము ఎవరు లేనప్పుడు వచ్చి ఇది ఎత్తేసినారు సార్ మాకు. సో ఆ పక్క ఎన్ని ఎకరాల పొలం ఉంది అందరికి? అందరికీ 100 ఎకరాలు ఉంటుంది సార్. 100 ఎకరాలు. అట్లా ఈ పయ్యాదానికి ఇబ్బంది సార్. అక్కడ భూములు లేవు, మసనాలు కూడా ఇక్కడే సార్. మేము చచ్చిపోయినా మేము ఇక్కడే ఎత్తుకురావాలా సార్. తోపల్లో వేస్తున్నారు మాతో ఇక్కడ కాలువకి పక్క. అందుకని మాకు ఇక్కడ రావాలంటే మేము గుంతూరుపల్లి దాన్ని తిరుక్కొని మేము అట్లా రావాలంటే ఇబ్బంది అవుతుంది సార్. ఎత్తుకొని రావాలంటే ఇంకా మేము డీజిల్ పోసుకొని బండ్లో రావాలంటే మాకు చాలా ఇబ్బంది. అందుకని ఇట్లే కావాలని మాకు దారి కావాలని మేము అనుకుంటాం. వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ఇంకా చాలా ఇబ్బంది సార్. చాలా ఇబ్బంది సార్. జారడము, ఇంకా 2-3 పడిపోయి కాలు చెయ్యలు ఇరిగిపోయి ఇప్పుడు కూడా పడవల్లో ఉండరు సార్. వాళ్ళు ఇండ్ల కాడ రాలేరు. మాది మొలకల్చెరు మండలము, మధ్యనాయనపల్లి పంచాయతీ, తమ్మలపల్లి నియోజకవర్గము, ఎండపల్లి గ్రామ ప్రజలు. ఇక్కడ 5-6 పల్లెలు ఇక్కడ ఉన్నాయి. మా పల్లెకి వచ్చి భూములు 200 ఎకరాలు మాత్రం ఉన్నాయి. బోర్లు 10 బోర్ల వరకు ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. బ్రిడ్జి కావాలా. పోయినసారి కాలువ తీసినప్పుడు బ్రిడ్జి చేస్తామని చెప్పారు. వీళ్ళందరం వచ్చి ప్రజలంతా అడ్డుకున్నప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు, మీకు నీళ్ళు ట్రైలు పోతాంట్లే, బ్రిడ్జ్ చేస్తాము, ఇప్పుడు దారి వదలండి, మేము ఖచ్చితంగా వేపిస్తామని చెప్పడము. అప్పుడు తీసుకొని పోయినారు. మళ్ళీ ఈ పక్క రాలేదు. మళ్ళీ చాలా ఇట్లా ఆఫీసుల చుట్టూ తిరిగాము, ఎవరు పట్టించుకోలేదు. మొన్న కలెక్టర్ ఆఫీస్కి కూడా అర్జీ ఇచ్చాము, ఎంఆర్ఓ వాళ్ళకు తెలియజెప్పినాము, ఎవరు పట్టించుకుని నాది లేరు. ఇప్పుడు లైనింగ్ వేస్తే మా పరిస్థితి ఇంక జీవితం అంతా ఇట్లే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఎట్లా తిరిగి పై అధికారులు కానీ ఎవరైనా కానీ స్పందించి మాకు బ్రిడ్జి ఖచ్చితంగా తక్షణమే చేయాలి, లేదనుకో కాలువ అడ్డుకుంటాం గ్యారెంటీగా. ఇప్పుడు గతంలో మనకు 10 సంవత్సరాలు అయిందన్నమాట ఈ వర్క్ స్టార్ట్ చేసి. గతంలో ఇక్కడ నీళ్ళు వచ్చాయి? ఇక్కడ వచ్చాయి సార్. 4 సార్లు వదిలారు. 4 సార్లు నీళ్ళు వచ్చాయి. 4 సార్లు వచ్చినప్పుడు కూడా 3-4 నీళ్ళు పోయినాయి. అప్పుడు చాలా ఇబ్బంది పడినాము. ఉసికి ముద్దుగా కాదు, పిల్లోళ్ళు కూడా ఏడగా కాలంలో పడిపోతారేమనేది సమస్య మాకు. సేద్యాలు కూడా వదిలేసినాము. అట్లాంటప్పుడు ఈసారి వచ్చిన లైనింగ్ వేస్తే ఇంక పూర్తిగా వదిలేయాల్సి వస్తుంది. 10 కుటుంబాలు భూములు కూడా వాళ్ళకి ఏమనే మాత్రం ఇక్కడ లేవు, పలికలు లేవు, ఇక్కడే ఉన్నాయి. ఇంకా వాళ్ళు తక్షణమే ఇక్కడ ఇండ్లు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఊరు వదిలేయాల్సి వస్తుంది. ఇంకా అక్కడ ఒక 10 ఇళ్ళకు శ్మశానాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎవరు పనిచేటైనా కూడా ఎతికించుకోవాలంటే చాలా సమస్య. ఇంకా 3 కిలోమీటర్లు తిరుక్కొని ఎతికిపోయాలంటే కష్టము. అట్లాంటప్పుడు వాళ్ళు పల్లె వదిలేసి ఈ పల్లెకి ఈ పక్క వచ్చి కట్టుకోవాల్సి వస్తుంది. ఇది లైనింగ్ వేసేబట్టి మాకు చాలా ఇబ్బంది, ప్రాబ్లం వస్తుంది. సో మీ ఊర్లో స్కూల్ కూడా ఒకటి ఉంది కదా? స్కూల్ ఉంది సార్. స్కూల్ ఉంది, పిల్లలకు చాలా ఇబ్బంది. ఒక 5-6 పల్లెలకు కన్వీనియంట్గా దారిది. పై అధికారులు స్పందించి మాకు ఇమ్మీడియట్గా బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.